మేడారం జాతరకు ముందే భక్తజనం పోటెత్తుతోంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి సత్యనారాయణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బలరాం, మనం ప్రస్తుతం మేడారం వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఉన్నాము. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ ఉత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల అన్నింటి నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, రవాణా సౌకర్యాలకు సంబంధించి అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ఇప్పుడు ప్రస్తుతం మేడారం సమ్మక్క సారలమ్మ గద్దె వద్ద ఉన్నాము. మనం చూస్తున్నాము భక్తులు కికిరిసిపోయిన జనమంతా కూడా అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటూ, కొంతమంది మొక్కులు మొక్కుకుంటూ అమ్మవారికి బంగారంగా భావించే బెల్లాన్ని సమర్పించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ఈ ఉత్సవానికి సంబంధించి ప్రభుత్వము ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు చూసుకుంటే ఈ ఉత్సవానికి సంబంధించి ప్రధానమైన ఘట్టము మనం 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయి. కానీ నెల రోజుల నుంచి కూడా చూసుకుంటే లక్షలాది మంది మేడారానికి బారులు తీరుతున్నారు. అయితే ప్రధానమైన ఉత్సవం అయినటువంటిది 17వ తేదీ నాడు సమ్మక్క కూతురైన సారలమ్మ కన్నేపల్లి నుంచి గద్దెకు చేరుకోవడంతో ఉత్సవం అనేటువంటిది ప్రధానమైన ఉత్సవం ప్రారంభమవుతుంది. అనంతరం మరుసటి రోజు 18వ తేదీన సమ్మక్క చిలకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారిని అధికారిక లాంఛనాలతో గద్దెకు తీసుకొస్తారు. ఆ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు అధికంగా పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఇది మనం ఉత్సవంలో ప్రధానమైన ఘట్టంగా భావించవచ్చు. ఆ మరుసటి రోజు 19వ తేదీన ఈ అమ్మవార్లను గద్దెలపై ప్రతిష్ఠింపజేసిన అధిష్టానమై ఉన్నటువంటి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఆ తర్వాత మరుసటి రోజైనటువంటి 20వ తేదీన అమ్మవార్లు మనకు వనప్రవేశం చేయడాన్ని మనం గమనించవచ్చు. ఈ 4 రోజుల ఉత్సవంలో ప్రధాన ఘట్టమైనప్పటికీ కూడా గత నెల రోజుల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. నిన్న ఇవాళ వారాంతం కావడంతో మరింత మంది లక్షలాది మంది తరలి వస్తున్నారు. ఈ నెల రోజుల నుంచి కూడా దాదాపు 35 నుంచి 40 లక్షల మంది దర్శించుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా గతంలో చూసుకుంటే 1 కోటి మంది అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి ఉత్సవాలు కావడంతో ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గతంతో పోల్చుకున్నటువంటి పరిస్థితి లేకుండా మరి ఈసారి బాగా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాట్లను కూడా పకడ్బందీగా చేసిన నేపథ్యంలో మనం చూసుకుంటే 1 కోటి మందికి పైగా అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఇక్కడ చూసుకుంటే మనం గమనించవచ్చు భక్తులు అమ్మవార్లకు బంగారంగా మనం పిలుచుకునే బెల్లాన్ని సమర్పిస్తున్నటువంటి పరిస్థితి. ఆ గద్దెలపైకి అమ్మవారికి సమర్పించుకుంటున్నారు. అదేవిధంగా కొంతమంది అమ్మవార్లకు మొక్కుకుంటున్నారు. 952 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారు కోరిన వారికి కొంగు బంగారంగా నిలుస్తున్నటువంటి భక్తుల విశ్వాసంతో వాళ్ళు తమ కోరికలను కోరుకోవడం, అదేవిధంగా కోరికలు తీరైన ఒక విశ్వాసంతో మళ్ళీ అమ్మవారిని దర్శించుకొని కృతజ్ఞతాపూర్వకంగా వారి బంగారాన్ని సమర్పించేటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అదేవిధంగా చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా వృద్ధుల వరకు అన్ని వయసుల వారు మనం ఇక్కడ గమనించవచ్చు. కొంతమంది వికలాంగులు కూడా మనం అమ్మవారిని దర్శించుకోవాలని ఒక భక్తి ప్రపత్తులతో వస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎక్కడికక్కడ రవాణా సౌకర్యం దగ్గర నుంచి ఇక్కడికి చేరుకున్న తర్వాత వాళ్ళకు ఇతర వసతులు కల్పించడం వరకు తాగునీరు ఇతర అవసరాలకు సంబంధించి నీటి ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. అదేవిధంగా చలువ పందిర్లు ఏర్పాటు చేసి వారికి సేద తీరేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మరోవైపు ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ భక్తులు ఎలా తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఈ ఉత్సవానికి సంబంధించి ప్రధాన ఘట్టమైన ఈ 19వ తేదీ నాడు 18వ తేదీ నాడు ఉత్సవానికి సంబంధించి భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఇతర జిల్లాల నుంచి కూడా అధికారులు పెద్ద ఎత్తున భారీ బలగాలను కూడా మోహరింపజేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తానికి ఈ ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం వారు కూడా ఏర్పాట్లు అనేటువంటి పకడ్బందీగా చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి ఇతర స్వచ్ఛంద సంస్థలు, ఇతర అనేక విద్యార్థి సంఘాల వాళ్ళు కావచ్చు, అమ్మవారి ఈ సన్నిధిలో భక్తులకు సహాయం చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మొత్తానికి అయితే పెద్ద ఎత్తున లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులతో మేడారం క్షేత్రము అమ్మవార్ల జయ దానాలతో, అమ్మవారి నామస్మరణతో మారుమోగుతుంది. కెమెరామెన్ రమేష్తో సత్యనారాయణ, ఈటీ న్యూస్, మేడారం.